హాయ్ ఎవ్రీవన్. సో నా ప్రీవియస్ వీడియోలలో సింగిల్ క్రైటీరియా ఉపయోగించి రిమూవ్ డూప్లికేట్ ఎలా చేయొచ్చు, తర్వాత ఒక యూజర్ సంబంధించిన డాటా ఎంట్రీ ఎన్ని చేశారు అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు కౌంటింగ్ ఫార్ములా ద్వారా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మల్టిపుల్ క్రైటీరియా ఉపయోగించి రిమూవ్ డూప్లికేట్ ఏ విధంగా చేయొచ్చు, తర్వాత మల్టిపుల్ క్రైటీరియా ఉపయోగించి మనము ఎంత డాటా ఎంట్రీ జరిగింది అనేది తెలుసుకుందాము. ఇప్పుడు ఈ నా డాటా సెట్ లో మండల్ నేము, పంచాయతీ నేము, ఎంటర్ బై, యూజర్ నేము, మొబైల్ నెంబర్ ఇవి మనకి ఉన్న కాలమ్స్ అండి. సో ఇది మాస్టర్ షీట్. సో ఇది నేను రీనేమ్ చేస్తున్నాను మాస్టర్ షీట్ అని. తర్వాత మనం ఇంత ముందు చేసింది ఏంది, ఆపరేటర్ వైజ్ అంటే యూజర్ వైజ్ గా డాటా. సో యూజర్ వైజ్ గా మనము ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు నాకు గ్రామ పంచాయతీ వైజ్ గా డాటా ఎంట్రీ ఎంత జరిగింది అనేది కావాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు గ్రామ పంచాయతీ వైజ్ గా అంటే మొత్తం మనకి ఉన్న రికార్డ్స్ 35,844. కానీ నా డిస్టిక్ లో ఉన్న జీపీస్ ఎన్ని ఉన్నాయి యూనిక్ గా ఇందులో అనేది ఫస్ట్ నేను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికోసము ఈ మండల్ నేము, పంచాయతీ నేము రెండు కూడా కాపీ చేసుకొని ఇంకొక కొత్త షీట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి జీపీ వైజ్ అనేది రీనేమ్ చేస్తున్నాను, ఫైల్ నేము, షీట్ నేము. సో జీపీ వైజ్ ఇందులో సో మండల్ నేము, పంచాయతీ నేము కాపీ చేశాను. సో ఇప్పుడు ఈ మండల్ నేము, పంచాయతీ నేములో డూప్లికేట్ గా ఉన్న వాల్యూస్ రిమూవ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డూప్లికేట్ గా ఉన్న వాల్యూస్ రిమూవ్ చేయడానికి నేను ఏం చేస్తాను, ముందు ఈ రిబ్బన్ ఫార్మాట్ లో రిబ్బన్ దగ్గరికి వెళ్ళేసి డాటా సెలెక్ట్ చేసుకుంటాను. డాటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్స్ లలో ఇక్కడ మల్టీ క్రైటీరియా ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ యూనిక్ గా అంటే ఎల్జీడీ కోడ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఏమీ లేదు. మనకి ఉన్నది ఏంది, టెస్ట్ ఉన్నాయి. అంటే మండలం పేరు అంటే గ్రామ పంచాయతీ పేరు రెండు టెస్ట్ ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ మనం మల్టిపుల్ క్రైటీరియా ఎందుకు ఉపయోగించాలి అంటే, ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీకి సంబంధించింది మనము వెరిఫై చేస్తే ఒక్కొక్క మండలంలో సేమ్ నేమ్ తో ఉన్న గ్రామ పంచాయతీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో వచ్చేసరికి మా దగ్గర కన్నాల అని ఒక గ్రామ పంచాయతీ ఇటు మంతిని మండలంలో ఉంటుంది, ఇటు పాలకుర్తి మండలంలో ఉంటుంది. అట్లాగే గొల్లపల్లి గ్రామ పంచాయతీ కూడా. ఇట్లా కొన్ని గ్రామ పంచాయతీలు అనేది మండలాలలో మనకి రిపీటెడ్ గా వస్తాయి. మండలం పేరు వేరే ఉంటుంది, బట్ గ్రామ పంచాయతీ పేరు అక్కడ సేమ్ వస్తుంది. కాబట్టి మనం మండలం నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోకుండా ఓన్లీ గ్రామ పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, కన్నాల అనేది ఒక మండలంలో ఉంటుంది, రిమైనింగ్ మండలంలో డిలీట్ అయిపోతుంది. కాబట్టి అట్లా డిలీట్ కావద్దు అంటే మనము మల్టిపుల్ క్రైటీరియా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మండలం నేము, పంచాయతీ నేము సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే మనకి మొత్తం 35,601 గ్రామ పంచాయతీ అంటే రికార్డ్స్ డిలీట్ అయిపోయాయి. 242 యూనిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ అయ్యాయన్నమాట. సో ఈ డాటా ఎంట్రీలో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ షీట్ లో 242 యూనిక్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో మండలం వైజ్ గా అండ్ గ్రామ పంచాయతీ వైజ్ గా. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు చూడండి, ఎక్లాస్పూర్ అనేది రిపీటెడ్ గా ఇక్కడ మంత్రి మండలంలో వచ్చింది, ఇంకొక మండలంలో కూడా ఉంది. సో నాగారము మంత్రి మండలంలో ఉంటుంది, కమల్పూర్ మండలంలో ఉంటుంది, పాలకుర్తిలో కండాల చెప్పాను కదా. సో ఇట్లా మనకి మంత్రిలో కన్నాల ఇట్లా మనకి రిపీటెడ్ గా ఒక జీపీ నేమో ఇంకొక మండలం కూడా ఉంటుంది. కాబట్టి సో మనము రిమూవ్ చేసేటప్పుడు మల్టిపుల్ క్రైటీరియా పెట్టుకొని రిమూవ్ చేస్తే ఆ మల్టిపుల్ క్రైటీరియా ఏం చెక్ చేస్తుందంటే, రిమూవ్ చేసేటప్పుడు సో మండలం నేమ్ ఫస్ట్ వెరిఫై చేస్తుంది, తర్వాత గ్రామ పంచాయతీ నేమ్ వెరిఫై చేస్తుంది. సో మండలం నేమ్, గ్రామ పంచాయతీ నేమ్ వెరిఫై చేసి రెండు యూనిక్ గా ఉన్నప్పుడు అది ఉంచి రిమైనింగ్ డూప్లికేట్ ని డిలీట్ చేస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మంతిని వెరిఫై చేసింది, తర్వాత కన్నాలను వెరిఫై చేసింది. సో మంతిని అండ్ ఒక మండలం పేరు, కన్నాల అనేది ఒక జీపీ పేరు. కాబట్టి అది యూనిక్ అనుకొని ఆ మండలంలో దాన్ని అక్కడ ఉండడం జరిగింది. అదే ఓన్లీ గ్రామ పంచాయతీ పేరు అని చెప్పి చెక్ చేసాం అనుకోండి, కన్నాల అనేది రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి ఒక్కొక్కడ మాత్రం వస్తుంది. ఈ విధంగా మనము మల్టిపుల్ క్రైటీరియా ఉపయోగించి వాల్యూస్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని మనము ఫైండ్ అవుట్ చేసి రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఫిల్టర్ కూడా పెట్టుకుందాము. సో ఫిల్టర్ వచ్చేసి అంటే సార్టింగ్ పెట్టుకుందాము. సార్టింగ్ వచ్చేసి అంటే డాటా ఇంకా నీట్ గా అనిపిస్తుంది.
మండలం నేమ్ వైజ్గా సార్టింగ్ పెట్టుకుందాము. తర్వాత పంచాయతీ నేమ్ కూడా ఆల్ఫాబెటిక్లో వచ్చేటట్టు A to Z వచ్చేటట్టు సార్టింగ్ పెట్టుకొని మై డాటా హ్యాస్ ఎంటర్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఓకే అంటే మనకి మండలం వారీగా నేమ్స్ ఇట్లా సార్ట్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఓకే, దీనికి ముందు ఒక సీరియల్ నెంబర్ యాడ్ చేసుకుందాము. సీరియల్ నెంబర్ 1 2. సో మొత్తం మనకి 242 రికార్డ్స్ మనకి ఫైండ్ అవుట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఇందులో జీపీ వారీగా మనకి ఎన్ని రికార్డ్స్ ఎంట్రీ చేశారు అని ఫైండ్ అవుట్ చేయాలంటే కౌంట్ ఇఫ్ ఎస్ అనేది మనం ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మల్టీ క్రైటీరియా యూజ్ చేసి వస్తున్నాము. మల్టీ క్రైటీరియా ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే రిమూవ్ చేసామో అట్లాగే మనము మండలం పేరు గ్రామ పంచాయతీ పేరు రెండు కూడా ఉపయోగించి ఆ మండలంలో ఆ జిప్లో డాటా ఎంట్రీ ఎంత చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫార్ములా వచ్చేసి ఈక్వల్ టు స్టార్ట్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఎస్. సో కౌంట్ ఇఫ్ ఎస్ సింటాక్స్ ఏంటి, క్రైటీరియా రేంజ్ 1 దెన్ క్రైటీరియా 1, తర్వాత క్రైటీరియా రేంజ్ 2 దెన్ క్రైటీరియా 2, తర్వాత క్రైటీరియా రేంజ్ 3. ఇట్లా మల్టిపుల్ క్రైటీరియాస్ మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మనము క్రైటీరియా రేంజ్ 1 అంటే మాస్టర్ షీట్ లో మండలం పేరు ఏదైతే ఉందో A2 నుండి A35844 రోస్ వరకు సెలెక్ట్ చేసుకుంటాము. ఇది ఫస్ట్ క్రైటీరియా అంటే మండలం క్రైటీరియా. ఈ మండలం క్రైటీరియా రేంజ్ వచ్చేసి జీపీవై షీట్ లో ఉన్న మండలం నేమ్ తోని మ్యాచ్ అవ్వాలి ఫస్ట్. సో ఈ మ్యాచ్ అయిన తర్వాత రెండో కేసు వచ్చేసి మళ్ళీ మాస్టర్ షీట్ లోని జీపీ నేమ్ తో అంటే పంచాయతీ నేమ్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ లో ఉన్న డాటాను వెరిఫై చేసి జీపీ వైజ్ పంచాయతీ నేమ్ ఉన్న క్రైటీరియాతో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయింది ఎన్ని ఉన్నాయనేది కౌంట్ చేసి మనకి రిజల్ట్ ఇవ్వాలని చెప్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనం ఫార్ములా పెట్టాము, ఎంటర్ చేసాము. సో 112 ఆకనపల్లి జీపీలో 112 రికార్డ్స్ ఎంటర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక ఫార్ములా కూడా సేమ్ కౌంట్ ఇఫ్ ఎస్ మల్టీ క్రైటీరియా. సో మాస్టర్ షీట్ లోని మండలం నేమ్ సంబంధించి రేంజ్ తీసుకుంటున్నాను. దెన్ జీపీవై షీట్ లోని మండలం పేరు ఫస్ట్ మ్యాచ్ చేస్తున్నాను. రెండోది మాస్టర్ షీట్ లోని ఇక్కడ మల్టిపుల్ క్రైటీరియా రేంజ్. సో క్రైటీరియా రేంజ్ అంటే దేనితో కంపేర్ చేయాలో అది క్రైటీరియా రేంజ్ అవుతుంది. క్రైటీరియా అంటే ఏది కంపేర్ చేయాలో, దేన్ని మనం మ్యాచ్ చేయాలనుకుంటున్నామో అది క్రైటీరియా అవుతుంది. సో కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ నేను వచ్చేసి సెకండ్ దానికి కదా నేను పెట్టుకోవాల్సింది, సారీ B2 కాదు, ఇక్కడ B3 ఆల్రెడీ మళ్ళీ ఓవర్ సర్కిల్ అవుతుంది. సో B3 ఇక్కడ C3 ఈ 3 అనే రోకి సంబంధించి అంటే ఫార్ములా రాస్తున్నాను. A22 రేంజ్ సేమ్ ఉంటుంది, క్రైటీరియా మారుతుంది. సో పంచాయతీ రేంజ్ కూడా సేమ్ ఉంటుంది, క్రైటీరియా మారుతుంది. సో ఎంటర్ చేయగానే 74. ఇట్లా మనము ఒక 2 ఫార్ములా ఎంటర్ చేసిన తర్వాత మనము అబ్జల్యూట్ రిఫరెన్స్ అంటే ఫార్ములా రేంజ్కి సంబంధించింది లాక్ ఎంటర్ చేసుకొని ఫార్ములా రేంజ్లో లాక్ ఎంటర్ చేసి ఆ ఫార్ములాని మిగతా వాటికి డ్రాగ్ చేసామనుకోండి, మిగతా వాటికి అది ఫార్ములా అప్లికేబుల్ అయిపోతుంది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఫార్ములా లాక్ పెట్టేసుకుంటున్నాను. రేంజ్కి కంప్లీట్ లాక్ పెట్టాను, క్రైటీరియాకి మాత్రం సింగిల్ లాక్ ఉంటుందండి. ఓన్లీ క్యారెక్టర్ మారకుండా మాత్రమే లాక్ పెట్టాను, నెంబర్ మారాలి. సో ఇప్పుడు ఈ పైన ఏదైతే ఫార్ములా ఉందో దాన్ని నేను కిందకి డ్రాగ్ చేస్తాను. కిందకి డ్రాగ్ చేయగానే మనకు 242 జీపీకి సంబంధించింది టోటల్ సమ్మేషన్ వస్తుంది. సమ్మేషన్ వచ్చిన తర్వాత ఇది ఒకసారి సమ్ చేస్తే మనకి ఓవరాల్గా సమ్ చేస్తే సో 35,843. మనకి యూజర్ వైజ్ చెక్ చేసినా కూడా ఎంత వచ్చింది, ఇంతకుముందు యూజర్ వైజ్ చెక్ చేసినప్పుడు కూడా మనకి 35,843. సో జీపీవై చెక్ చేసిన 35,843. ఈ విధంగా మనము మల్టిపుల్ క్రైటీరియా ఉపయోగించి వాల్యూస్ ని రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని కూడా మనము కౌంటిఫైస్ ఫార్ములా ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మల్టిపుల్ క్రైటీరియానే, బట్ ఇంకో కండిషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ జీపీవై తీసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మండలం సంబంధించింది, జీపీకి సంబంధించింది ఆపరేటర్ వైజ్ గా, అంటే ఒక్కొక్క ఆపరేటర్ మల్టిపుల్ జీపీస్ లో కూడా డేటా ఎంట్రీ చేస్తాడు కదా. సో ఎక్స్ అనే వ్యక్తి ఏ అనే జీపీకి డేటా ఎంట్రీ చేస్తాడు, బి అనే జీపీలో డేటా ఎంట్రీ చేస్తాడు, సి అనే జీపీలో డేటా ఎంట్రీ చేస్తాడు.
సో ఇప్పుడు ఏ ఎన్ఆర్జీపీలో ఎంత డేటా ఎంట్రీ చేస్తాడు, బి ఎన్ఆర్జీపీలో ఎంత డేటా ఎంట్రీ చేస్తాడు, సి ఎన్ఆర్జీపీలో డేటా ఎంట్రీ చేస్తాడు, ఆ మండలం సంబంధించింది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.